దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం పోగొట్టుకోవడానికి కారణం దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించడమే. తను దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కోల్పోవడానికి కారణం, దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని కోల్పోవడానికి కారణం, దేవుడిచ్చిన సమాధానాన్ని కోల్పోవడానికి కారణం, దేవుడిచ్చిన నెమ్మది కోల్పోవడానికి, అనుబంధాన్ని, ప్రేమను, అనురాగాన్ని అన్నిటినీ కోల్పోవడానికి గల కారణం మనం చూసినట్లయితే కేవలము దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించటం, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటం. దాని యొక్క పరిణామస్థానం ఎలా ఉంది, మనిషిగా ఎలా ఎదుర్కొంటున్నాము అంటే శాపాన్ని, కష్టాన్ని, దుఃఖాన్ని, చేయని దేవుని చిత్తంలో లేని విధంగా కష్టపడుతూ శ్రమపడుతూ జీవిస్తున్నారు. అయితే మరలా వాటి నుండి విడుదల, విముక్తి రావాలి అంటే ఆ పాపము ఏదైతే ఉన్నదో, మనిషి హృదయంలో ఉందో, మనిషి జీవితంలో ఉన్నదో, ఆ పాపం నుంచి విడిపించబడితేనే కానీ ఆ పాపం వల్ల వచ్చిన శాపం నుంచి ఏ మనిషి కూడా బయటపడలేదు. పాపం వల్ల వచ్చిన అవమానం, పాపం వల్ల వచ్చిన రోగం, పాపము వల్ల వచ్చిన ప్రతి విధమైనటువంటి పరిస్థితి నుంచి విడుదల పొందాలి అంటే మొదటిగా విడుదల పొందవలసింది ఏంటంటే ఆ యొక్క పైన కనిపించేటువంటి ఆ నష్టాలు, కనిపించే శాపగ్రస్తమైన జీవితానికి రూట్, మూలమైనటువంటి వేరు అయినటువంటి ఆ పాపము అనబడేది జీవితంలో నుంచి, హృదయంలో నుంచి, తలంపుల్లో నుంచి, నీ క్రియలలో నుంచి, నీ మనస్సులో నుంచి బయటకు ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు మాత్రమే నీవు మరలా దేవుని సమాధానము, ఆయన ప్రజెన్స్, ఆయన సన్నిధి, ఆయన సహవాసము, దేవుడిచ్చే ఆశీర్వాదం నువ్వు పొందుకోగలుగుతావు.